నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన ఆధునిక జీవితంలో ఎన్నో సవాళ్లు వస్తుంటాయి కదా. వాటిని ఎదుర్కోవడానికి మన ప్రాచీన జ్ఞానం నుంచి వచ్చిన 2 అద్భుతమైన సూత్రాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. పదండి మొదలుపెడదాం. సరే, అసలు మనిషిగా ఎదగాలంటే పర్సనల్ గ్రోత్కి నిజమైన సీక్రెట్ ఏంటి? ఈ ప్రశ్న మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపజేస్తుంది కదా. సరే, ఈరోజు దీనికి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిది నేర్చుకోవాలనే వినయం. అసలైన బలమంటే ఎప్పుడూ ఎదగాలనే తపన ఉండటమే. మరి ఈ వినయం మనల్ని నిరంతరం నేర్చుకునేలా ఎలా చేస్తుందో ఇప్పుడు చూద్దాం. అసలు వినయమంటే ఏంటి? చాలామంది అనుకుంటారు, నాకు తెలియదు అని ఒప్పుకోవడమే వినయమని. కాని అది కాదు. అసలు విషయమేంటంటే, నేను ఇంకా నేర్చుకోగలను అని తెలుసుకోవడం. ఇది బలహీనత కాదన్మాట. మన జ్ఞానం కోసం మన మనసు తలుపుల్ని తెరిచి ఉంచడం లాంటిది. ఈ ఆలోచన మనకి కొత్తది కాదు. దీని మూలాలు మన భగవద్గీతలోనే ఉన్నాయి. అమానిత్వం అడంబిత్వం అనే శ్లోకంలో ఇదే చెప్పారు. దాని అర్థం చాలా సింపుల్, కాని చాలా పవర్ఫుల్. ఎప్పుడూ వినయంగా ఉండు, నేర్చుకుంటూనే ఉండు అని. ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న కథ చూద్దాం. రుషిక అనే అమ్మాయి కథ. తన స్కూల్లో ఒక క్విజ్ కాంపిటీషన్ జరిగింది. అందులో రుషిక చాలా ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేసి అందరితో భలే పొగడ్తలందుకుంది. అలా అందరు మెచ్చుకునేసరికి తనకు తెలియకుండానే కొంచెం గర్వమొచ్చేసింది. కాని సరిగ్గా అప్పుడే ఇంకో స్టూడెంట్ లేచి ఒక ప్రశ్నకు అద్భుతమైన, చాలా లోతైన సమాధానం చెప్పింది. అంతే, అందరి అటెన్షన్ ఆ అమ్మాయి వైపు వెళ్ళిపోయింది. అది చూసి రుషిక ఒక్క క్షణం ఆగి ఆలోచించింది. తనలో తానే అనుకుంది, అంటే నాకన్నీ తెలియవు కదా అని. ఆ ఒక్క ఆలోచన ఆమెలో ఒక ఆత్మపరిశీలనను మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే ఆమె అంతరాత్మ చిన్న కృష్ణుడిలా ఒక మంచి మాట చెప్పింది, వినయమున్నంతకాలం నేర్చుకోవడం ఆగదు అని. ఇక ఓడిపోయానని ఫీలవ్వకుండా రుషిక నేరుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ తమకు తెలిసిన విషయాల్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. ఒకరి దగ్గర్నుంచి ఒకరు నేర్చుకున్నారు. చూడండి, ఇక్కడ కాంపిటీషన్ కాస్త కొలాబరేషన్గా మారిపోయింది. చూశారా, రుషిక మైండ్ సెట్లో ఎంత మార్పొచ్చిందో. మొదట్లో గర్వంగా ఫీలైంది, కాని ఇప్పుడు ఎదుగుదల అంటే ఏంటో లోతుగా అర్థం చేసుకుంది. సో, ఇక్కడ కీటేకవే ఏంటంటే, వినయం అంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు, మన గ్రోత్కి హద్దులు లేవు అని గుర్తించి ఎప్పుడూ నేర్చుకోవడానికి ఓపెన్గా ఉండటం. సరే, ఇప్పుడు రెండో ముఖ్యమైన సూత్రం దగ్గరికి వద్దాం. అదేంటంటే బాధ్యత యొక్క శక్తి. అంటే ఆర్డర్స్ కోసం వెయిట్ చేయకుండా మనమే ఓనర్షిప్ తీసుకోవడంలో ఉన్న పవర్ అన్నమాట. అసలు రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు, ఎవరో చెప్తే ఒక పని చేయడమని. కాని అది కాదు. ఎవరూ చెప్పకముందే మన పని అని గుర్తించి చేయడం. అంటే జస్ట్ పని పూర్తి చేయడమే కాదు, దానికి పూర్తి ఓనర్షిప్ తీసుకోవడం. ఈ కాన్సెప్ట్కి కూడా మన భగవద్గీతలోనే ఆధారముంది. ఉద్ధరేదాత్మనాత్మానం అనే శ్లోకం ఇదే విషయం చెబుతుంది. సింపుల్గా చెప్పాలంటే, నా పని, నా బాధ్యత నేనే చూసుకుంటాను అని అనుకోవడం. దీన్ని కూడా అర్థం చేసుకోవడానికి మనం మళ్ళీ రుషికా కథలోకి వెళ్దాం. ఈసారి తన స్కూల్లో ఒక గ్రూప్ ప్రాజెక్ట్ ఇచ్చారు. అందులో రుషికా వంతుకి ఒక చార్ట్కి కలరింగ్ చేసే పని వచ్చింది. అయితే సరిగ్గా అదే రోజు వాళ్ళింటికి గెస్ట్స్ వచ్చారు. ఇంకేముంది, రుషికాకి వాళ్లతో ఆడుకోవాలని చాలా బలంగా అనిపించింది. ఈ పని రేపు చేద్దాంలే అని వాయిదా వేసేద్దాం అనుకుంది. మళ్ళీ ఆమె అంతరాత్మ చిన్న కృష్ణుడిలా గుర్తుచేసింది, నిన్ను నువ్వు గెలవడమే అసలైన బాధ్యత అని. ఈ ఒక్క మాట ఆమెకు కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేసింది. ఆ మాట వినగానే రుషిక తన ఆలోచన మార్చుకుంది. వెంటనే ఆట ఆపేసి తన పని పూర్తి చేసేసింది. అప్పటికప్పుడు వచ్చే సరదా కన్నా తన బాధ్యతకే ఎక్కువ విలువిచ్చింది. మరుసటి రోజు స్కూల్లో వాళ్ల టీం కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్ పూర్తి చేసినందుకు టీచర్ బాగా మెచ్చుకున్నారు. అప్పుడు రుషికాకి తనమీద తనకి ఒక బలమైన నమ్మకం కలిగింది. అవును, నన్ను నేను నమ్మొచ్చు అని. సో, ఈ కథలో మనం నేర్చుకోవలసిందేంటి? బాధ్యత అనేది మనకు బరువు కాదు, అస్సలు కాదు. అది మనమీద మనకు నమ్మకాన్ని పెంచే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. ఓకే, ఇక మన చివరి భాగానికి వచ్చేశాం. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి,
ఈ వినయం, బాధ్యత ఈ రెండూ కలిసి మనకెలా హెల్ప్ చేస్తాయో, ఒకదానికొకటి ఎలా బలాన్నిస్తాయో చూద్దాం. చూడండి, మన ఎదుగుదలకి 2 పిల్లర్స్ లాంటివివి. మొదటిది నేర్చుకోవాలనే వినయం. ఇది మన గ్రోత్కి కావాల్సిన మైండ్సెట్. రెండోది బాధ్యతాయుతమైన శక్తి. ఇది ఆ గ్రోత్ని నిజం చేసే యాక్షన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, వినయం అనేది కొత్త నాలెడ్జ్కి దారి చూపిస్తుంది. బాధ్యత అనేది ఆ దారిలో అడుగు ముందుకేయడం లాంటిది. ఒకటి లేకుండా రెండోది కంప్లీట్ అవ్వదు. సరే, ఈరోజు మనం నేర్చుకున్నదంతా ముగించే ముందు ఒక్క చిన్న ప్రశ్న. ఈ వారం ఈ వినయం మరియు బాధ్యత ఈ రెండిటినీ జీవితంలో ఏ ఒక్క విషయంలోనైనా ప్రాక్టీస్ చేయవచ్చా? ఒకసారి ఆలోచిస్తే మనందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది.